హాయ్ వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు మీరు మెచ్చే వంటల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి చూద్దామా ఈ రోజు మన షెఫ్ రాజు గారు అలాగే మన పార్టిసిపెంట్స్ ఏం వెరైటీస్ చేసి చూపిస్తారో. ఓకే, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎలాంటి టేస్టీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారు, కర్రీ అడుగుతున్నారో చూద్దామా మన ప్రేక్షకులు. ఓకేనండి. ఓకే, సో సుజాత గారు మెయిల్ చేశారు రాజు గారు, కాకరకాయతో ఏదైనా టేస్టీ రెసిపీ చేసి చూపించమని మెయిల్ చేశారు. ఓకే, సో కాకరకాయతో చాలా వెరైటీస్ మనం చూపించాం, కాంబినేషన్స్ కదా. వెల్లుల్లి కాంబినేషన్ లో చేద్దామండి ఈసారి. అంటే ఎలా, ఇది కర్రీ టైప్ లోనా లేకపోతే స్టఫింగ్ చేసేసి కొంచెం కర్రీ బేస్ లోనే వస్తుంది, సెమీ లిక్విడ్ గా వస్తుంది. ఓకే ఓకే, సో అయితే వెల్లుల్లి కాకరకాయ. ఎస్. ఓకే ఓకే అండి, మరి వెల్లుల్లి కాకరకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెల్లుల్లి కాకరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, వెల్లుల్లి రెబ్బలు 20, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా వెల్లుల్లి కాకరకాయ? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కాకరకాయలు ఇలా అంగుళం సైజులో కట్ చేసి మధ్యలో సీడ్ తీసేసి, సో దీంట్లో ఏంటంటే పసుపు, ఉప్పు, కొద్దిగా చింతపండు వేసేసి ఉడికించి పెట్టేసుకున్నామండి. ఓకే ఓకే, కొంచెం మనకు ఆ చేదు అనేది కొంచెం తగ్గుతుంది. సో నెక్స్ట్ మనం మధ్యలో స్టఫింగ్ కి రెడీ చేసుకుందాం. కొద్దిగా మినపప్పు, ఓకే, ధనియాలు, జీలకర్ర. ఓకే, సో అంటే కొద్దిగా ఇది మసాలా ఆ బేస్ లో ఉంటుందా రాజు గారు మనకి? అవునండి, అంటే ఇక్కడ మనం సీడ్ తీసేసి పెట్టేసుకున్నాం కదా, మధ్యలో స్టఫ్ చేసుకుంటాం. అలాగే గ్రేవీ కొరకు కూడా మనం ఇదే బేస్ వాడుకుంటాం. ఓకే ఓకే, సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మనము పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అంటే పేస్ట్ చేసేప్పుడు మళ్ళీ దాంట్లో మనం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం వేరుశనగ పలుకులు, అవి కూడా వెల్లుల్లి కూడా మనం గ్రైండ్ చేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కదా. ఓకే ఓకే, అంటే అది మనకు గ్రేవీలా వచ్చే ఆ బేస్ లోనే ఉంటుంది, కాకరకాయ ముక్కల్లోనే ఉంటుంది కదా. ఓకే ఓకే, కొంచెం ఇలా దూరగా వేగితే సరిపోతుంది. ఓకే, స్టవ్ ఆపేసేసి సో ఇది మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో ఇది కొంచెం మనకి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలియాలి కాబట్టి ఇక్కడ వెల్లుల్లి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలా? అవునండి. ఓకే, సో దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, అలాగే వేయించిన వేరుశనగ పలుకులు. ఓకే, సో ఓన్లీ వెల్లుల్లి ఘాట్ ఎక్కువైపోయినా కూడా మనకి అదొక మంటలాగా వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా ఇలాంటివి ఉంటే కొంచెం కమ్మదనం కూడా యాడ్ అయితే బాగుంటుంది. సరిపడా ఉప్పు. ఓకే, సో అంటే మనం ఈ డిష్ కు సరిపడా ఇక్కడే యాడ్ చేసుకుంటాం. ఓ స్టఫింగ్ లోనే, అంటే గ్రేవీ కూడా దీంట్లోనే వస్తుంది కదా. ఓకే ఓకే, అలాగే కొద్దిగా కారం. ఓకే, సో దీని ముందుగా మనం అంటే కొంచెం డ్రైగా పౌడర్ లా చేసి తర్వాత వాటర్ యాడ్ చేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే రాజు గారు, సో మీరు అది రెడీ చేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు పేస్ట్ రెడీ చేస్తూ ఉంటారు, ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: కాలిన గాయాలపైన పసుపు, తేనె కలిపి అప్లై చేసినట్లయితే గాయాలు త్వరగా మానిపోతాయి, అలాగే మచ్చలు కూడా ఏర్పడకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, అండ్ పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇలా రెడీ చేసుకోవాలండి. ఓకే, సో వీటిని ఏంటంటే మనం ఒక బౌల్లోకి తీసుకొని కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకున్నాం. ఓకే,
స్టఫ్ చేసుకున్నాక పోపు పెట్టుకుందామా రాజు గారు? అవునండి. ఓకే. ఇది మనం అంటే గ్రేవీ టైప్ లో చేస్తున్నారు కదా మీరు, మనం మామూలుగా డ్రై రోస్ట్ అలా కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. స్టఫింగ్ కి కూడా అంటే రకరకాల పేస్ట్లతో చేస్తూ ఉంటారు కదా చాలా మంది, ఎవరి చాయిస్ కి తగ్గట్టుగా వాళ్ళు. అవునండి. సో కొంచెం ఈ మసాలా బేస్ లో అంటే ఆ వెల్లుల్లి ఘాటు అది మనకి తెలిసేటప్పుడు దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే ఆ వెల్లుల్లి అనేది కొంచెం మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. yes అండి, ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. యా. ఓకే. ఓకే, ఆన్ చేయనా స్టవ్? ఆన్ చేసుకుందాం. సో కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, సో దీంట్లోనే తరిగిన పచ్చిమిరపకాయలు. ఓ మళ్ళీ అంటే దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలా మనం? పైనుంచి అంటే మళ్ళీ గ్రేవీ కూడా వేస్తాం కదా, కొంచెం మసాలా వేస్తాం కాబట్టి అక్కడ సరిపోతుందండి. ఓకే. కొద్దిగా కరివేపాకు, సో దీంట్లో మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలు. ఓకే. సో కొద్దిగా వేగితే సరిపోతుంది, మళ్ళీ ఎలాగో మనకు గ్రేవీలో కూడా కొంచెం ఉడుకుతుంది కదా. సో యాక్చువల్గా మనము లోపల స్టఫింగ్ ఉంది, పైన కూడా పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి మనకు ఆ చేదు అనేది అంత ఎక్కువ తెలియదేమో కదా దీనికి. దీంట్లో మనం స్టఫ్ చేసుకోగా మిగిలిన మసాలా కూడా దీంట్లో యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేస్తారు, కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాం. ఓకే. సో కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఇలా స్టఫ్ చేసుకున్న కాకరకాయని డీప్ ఫ్రై కూడా చేస్తూ ఉంటారు కదా రాజు గారు. అవునండి. సో ఇది కూడా మనం సేమ్ కాంబినేషన్ స్టఫ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చా ఈ పేస్ట్ తో, లేకపోతే? అంటే డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే మనం ఫుల్ కాకరకాయ అంటే చిన్న సైజు ఉన్న కాకరకాయలు తీసుకుని నిలువుగా ఘాటు పెట్టేసి గింజలు తీసి దాంట్లో స్టఫ్ చేసుకుని అలా చేసి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఆ మసాలా అనేది కూడా మారుతుంది కదా. అవును, బయటికి కూడా వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఏంటంటే స్టఫ్ చేశాక దారంతో గట్టిగా చుట్టేసి అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం దారాన్ని తీసేసి అప్పుడు ముక్కలుగా కట్ చేసి ఇలా గ్రేవీ లాగా ఏదైనా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. ఓకే, డిష్ రెడీ అండి. నైస్. మంచి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అవునండి. ఓకే అండి, మరి వేడివేడిగా వెల్లుల్లి కాకరకాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు వెల్లుల్లి కాకరకాయ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. వెల్లుల్లి కాకరకాయ తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయలను స్టఫింగ్ వీలుగా కట్ చేసుకోవాలి. దీనిలో ఉప్పు, పసుపు, చింతపండు వేసి ఉడికించుకోవాలి. ఒక పాన్ లో మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, వేయించిన వేరుశనగ పలుకులు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా ఉడికించిన కాకరకాయ ముక్కల్లో కూరుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసిన కాకరకాయలు వేసి కాస్త వేయించాలి. తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెల్లుల్లి కాకరకాయ రెడీ. వెల్లుల్లి కాకరకాయ తయారీ విధానం చూసారు కదా. సో ఈ ఫ్లేవర్ లో ఎలా ఉందో చూద్దాం రాజు గారు టేస్ట్. ఓకేనండి.
కాకరకాయ చేదు అసలు తెలియట్లేదు. అంటే చింతపండు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేటప్పుడు కనుకుంటా. ముందుగా ఉడికించిన తర్వాత మళ్ళీ స్టఫింగ్ కూడా చేసుకుందాం కదా. అవును, అండ్ మళ్ళీ స్టఫింగ్ లోనే అది కొంచెం ఉడికింది కాబట్టి మనకి ఆ టేస్ట్ అనేది అంత చేదు తెలియట్లేదు. వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా తెలుసు. వెల్లుల్లి ఫ్లేవర్ అంటే మనం మిగతా పల్లీలు ఇవన్నీ యాడ్ చేసినా కూడా ఆ వెల్లుల్లి ఘాట్ అనేది మాత్రం బాగానే తెలుస్తుంది. అవునండి, బాగుంది రాజు గారు, ఈ ఫ్లేవర్ లో కాకరకాయ టేస్టీగా ఉంది. ఓకే. సో చూసారు కదండి, వెల్లుల్లి కాకరకాయ, ఇది ఒక వెరైటీ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా తేనె కలుపుకుని తీసుకున్నట్లయితే గాఢ నిద్ర పడుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో వెల్లుల్లి కాకరకాయ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్నాక్ ఐటమ్ చూడబోతున్నామండి. సమోసా, గోబీ పన్నీర్ సమోసా చూడబోతున్నాం. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు సమోసా. అవునండి. సో ఈ సమోసాలో కూడా చాలా రకాలు చూపించారు కదా ఇదివరకు మీరు, అంటే కాంబినేషన్స్ రకరకాలుగా. అవునండి. సో ఈ రోజు పన్నీర్ ఇంకా గోబీ కాంబినేషన్ లోనే రాజు గారు. అవునండి. సో మనకి స్టఫింగ్ ఏదైనా కూడా కొంచెం సెమీగా కుక్ చేసుకుని సమోసా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ గోబీ ఇలాంటివి ఎక్కువ మనము ట్రై చేయం ఇలాంటి వాటిలో. అంటే మామూలుగా ఎక్కువ ఏంటంటే మంచూరియా కానీ లేకపోతే 65 కానీ ఇలాగే ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇలా మనం సమోసాలో కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి గోబీ పన్నీర్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ పన్నీర్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, కాలీఫ్లవర్ తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంప 1. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో సమోసాకు పిండి రెడీ చేసి పెట్టాను నేను. సో దీంట్లో ఏంటంటే దీంట్లో మైదా, ఉప్పు, వాము, అలాగే కరిగించిన నెయ్యి అండి వేసి తగిన నీళ్ళు పోసేసి ఇలా ముద్దలా చేసి పెట్టేసుకోండి. సో ఇది మనకి కొంచెం నానితే సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందామా? అవును. నూనె ఇస్తారా? ఇది ఇవ్వనా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్ లో రిలీజ్ చేశారు. ఓకే, సో కొంచెం నూనెతో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై కూడా ఆయిల్ పెట్టేసుకుందామా? ఓకే. సో దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సన్నగా తరిగిన అల్లం, అలాగే తురిమిన కాలీఫ్లవర్ అండి. ఓ ఇది కూడా బాగా సన్నగా తురిమేసుకోవాలా? స్టఫింగ్ కదా. సో కొంచెం ఇలా ఉంటే మనకు బాగుంటుంది. ఓకే, సో జస్ట్ కాలీఫ్లవర్ అంటే కొద్దిగా పచ్చదనం ఉంటుంది కాబట్టి కొంచెం ఇది వేగితే మనకి సరిపోతుంది కదా. అవునండి. ఎందుకంటే పన్నీర్ ఎలాగో మనకి కుక్ అయినా అవ్వకపోయినా కూడా అది బాగానే ఉంటుంది. ఓకే ఓకే, అంటే మనం చాలా సన్నగా తరుక్కున్నాం కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది. సో దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు. సో పన్నీర్ ని చిన్న బ్లాక్స్ లా కట్ చేశారా? అవునండి. ఓకే, కొద్దిగా పసుపు. సో 2 తురిమేస్తే మనకి మొత్తం కలిసిపోతుంది కదా, ఆ తురుము ఈ తురుము పన్నీర్ కూడా. జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఉప్పు. ఓకే, సో దీనికి కూడా మనం పొటాటో బేస్ తీసుకోవాలా రాజు గారు? కొంచెం ఉంటే బాగుంటుందండి వీటి కాంబినేషన్ లో కూడా. ఓకే ఓకే,
సో దీంట్లో ఉడికించిన బంగాళదుంపను మెదిపి వేసుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో కొద్దిగా నిమ్మరసం. ఓకే. సో ఇది బాగా కలిపేసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఓకే. సో ఎలాగో చల్లారాలి, ఇది కూడా హీట్ అవ్వాలి కాబట్టి మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. సున్నిపిండిలో నిమ్మరసం కలుపుకుని నలుగు పెట్టుకుంటే గనక చర్మం పైన మొటిమలు, కురుపులు, పుళ్ళు లాంటివి రాకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజు గారు. ఇంకా మనం సమోసాలు చుట్టుకోవచ్చా? చుట్టుకోవచ్చు. కొద్దిగా పొడిపిండి వేసుకుని పిండి కొంచెం బాగా నానితే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కూడా కదా. అవునండి. సో కొంచెం మనకి ఓవల్ షేప్ లో రావాలి. ఒక దాంట్లో 2 చేసుకోవాలా? అవునండి, హాఫ్ హాఫ్ గా కట్ చేసుకుంటాం. ఓకే. సో దీన్ని మధ్య కట్ చేసుకోవాలి. సో కొద్దిగా అంచులకు వాటర్ రాసేసి ఓకే దీన్ని ఇట్లా కోన్ షేప్ లోకి పెట్టుకోవాలి. స్టఫ్ చేసుకుని మళ్ళీ అంచులకి వాటర్ రాసేసుకుంటాం. ఓకే. తర్వాత ఇట్లా అంచులు క్లోజ్ చేసేసి గట్టిగా నొక్కేసుకుని సమోసా షేప్లో రెడీ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసుకున్నాం. ఓకే. కొంచెం చిన్న సైజులో చేసుకుంటే మనకి బాగుంటుంది కదా సమోసా తినడానికి. అండ్ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే మన చాయిస్ ప్రకారం చేసుకోవచ్చు. సైజ్ అనేది మన చాయిస్, ఎందుకంటే బయట అయితే మనకి ఆ చాయిస్ ఉండదు కదా. ఒకే సైజ్ లో చేస్తాం. అండ్ ఇలా కాంబినేషన్స్ కూడా మనకి అంటే ఈ మధ్య కాలంలో కొంచెం దొరుకుతున్నాయి కానీ అయినా కూడా 2-3 వెరైటీస్ కంటే ఎక్కువ దొరకవు. ఓకేనా రాజు గారు? ఆయిల్ ఇటువైపు మార్చేసుకున్నామండి. ఇంకొంచెం వేగాల రాజు గారు, తీసేసుకోవచ్చా? కొంచెం. ఓకే అండి, సరిపోతుంది. సో ఆ పిండి కూడా కొంచెం నానేటప్పటికి కొద్దిగా మనకి పఫీగా అనిపిస్తున్నాయి కదా సమోసాలు కూడా. ఓకే. వావ్, చక్కగా చల్లగా ఉండే ఈవినింగ్ టైమ్స్ లో ఇలా వేడివేడి సమోసాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అండ్ ఈ సమోసాలు కూడా అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా లైట్ గా ఉన్నాయి, ఎందుకంటే మనం ఫ్రీడమ్ రిఫైన్. యా, నైస్. సో లైట్ గానే ఉంటుంది డీప్ ఫ్రై చేసుకున్నా కూడా. ఇప్పుడు కార్వింగ్ చేసి చూపిస్తారా రాజు గారు? ఓకే. బత్తాయితోనా? అంటే ఈజీ ఫ్లవర్స్. రెండు వైపుల నుంచి మనకు 2 ఫ్లవర్స్ వస్తాయి. సో కొంచెం గ్రీన్ కలర్ కొంచెం డిఫరెంట్ గా బాగా కనిపిస్తుంది. ఓకే. ఓకే, ఇలా హాఫ్ సర్కిల్ లో పెటల్స్. సో కాయ వెడల్పుని బట్టి మనము పెటల్స్ డ్రా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అవునండి. సో పెటల్స్ డ్రా చేసి సెపరేట్ చేసేసుకోవాలా? సెపరేట్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్. నైస్. సో ఇటువైపు నుంచి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఓకే. నైస్. ఇది కొంచెం డీప్ గా కట్ చేసుకుని సాస్ కూడా వేసి సర్వ్ చేసేసుకోవచ్చు కదా ఇలాంటి వాటిల్లో. బాగుంది రాజు గారు. ఓకే అండి, మరి వేడివేడిగా సమోసాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు గోబీ పన్నీర్ సమోసా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం.
గోబీ పన్నీర్ సమోసా తయారు చేసే విధానం. ఒక బౌల్లో మైదా, ఉప్పు, వాము, కరిగించిన నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కాలీఫ్లవర్ తురుము వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, పన్నీర్ ముక్కలు, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఉడికించిన బంగాళదుంపలు మెరిపి దీనిలో వేసి స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకొని మధ్యకి కట్ చేసుకోవాలి. దీన్ని కోన ఆకారంలో చుట్టుకొని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి సమోసాలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోబీ పన్నీర్ సమోసా రెడీ. ఓకే అండి, మరి సమోసా తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. లోపల స్టఫింగ్ అంతా చాలా కమ్మగా ఉంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో కూడా ఉంది. అంటే గోబీ జనరల్ గా మనం ఇలా స్టఫింగ్ యూజ్ చేయం కదా. అవును, అండ్ అల్లం ఘాట్ అనేది కూడా బాగా తెలుస్తుంది యాక్చువల్ గా. అవునండి. అంటే స్పైసీనెస్ యాక్చువల్ గా మనకి అంటే అలా ఘాట్ అది వేసుకున్నా కూడా సరిపోతుందేమో కదా. ఎందుకంటే ఆ పచ్చిమిర్చి అది వేసినా కూడా ఈ అల్లం ఫ్లేవర్ అనేది ఆ కాలీఫ్లవర్ కి పన్నీర్ ఉండటం వల్ల బాగా తెలుస్తుంది. అవునండి. టేస్టీగా ఉంది రాజు గారు. చక్కగా వాము కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కాబట్టి ఆ ప్రతి బైట్ లో కూడా వాము తెలుస్తుంది. నైస్, బాగుంది. సో చక్కగా సాస్ ఇష్టపడే వాళ్ళు సాస్ తో, చట్నీతో ఇష్టపడే వాళ్ళు చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. సో గోబీ ఇంకా పన్నీర్ కాంబినేషన్ లో సమోసా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పిన్నిస్లు, గుండు పిన్నులు తుప్పు పట్టినట్లయితే వాటిని సబ్బులో గుచ్చేసినట్లయితే ఆ తుప్పు వదిలిపోయి శుభ్రపడతాయి. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ టేస్టీ రెసిపీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రీవాణి అండి. శ్రీవాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్ నుంచి వస్తున్నారు. ఉప్పల్ నుంచి. ఓకే, హాయ్. హాయ్. మీ పేరు? దేవి. దేవి, మీరు ఎక్కడి నుంచి? నేను చింతల నుంచి వస్తుంది. చింతల నుంచి. ఓకే, సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదా? ఇక్కడికి వచ్చాకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం. ఓకే, సరే. సో ఇద్దరు రెడీ కదా వంటలు చేయడానికి? రెడీ. సో ఫస్ట్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో ఇందులో ఏది ఉంటే అది మెయిన్ బేస్ చేసుకుని వంట చేయాలన్నమాట. ఓకేనా? సో చూద్దామా. ఓ, స్వీట్ కార్న్. సో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వాడుతున్నారు అందరూ. అంటే స్నాక్స్ గా కానీ, కర్రీస్, రైస్ ఐటమ్స్, ఎనీథింగ్ ఏది చేసుకున్నా కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా అలాగా ఏదైనా కొంచెం వెరైటీగా టేస్టీగా చేయొచ్చు అన్న ఐడియా ఉంటే స్వీట్ కార్న్ తో నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఆలోచించుకోండి. ఏమన్నా తట్టిందా? ఏం చేస్తారు? స్వీట్ కార్న్ 65 చేస్తాను. స్వీట్ కార్న్ 65. ఓకే, సో ఫస్ట్ మీరు వంట చేసేస్తారా? చేస్తాను. ఓకే అండి, మరి స్వీట్ కార్న్ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీడిపప్పు కొద్దిగా, ఫుడ్ కలర్ చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది బాయిల్ చేసిన కార్న్ ని కచ్చాపచ్చాగా, బాయిల్ చేసిన స్వీట్ కార్న్ ని కచ్చాపచ్చాగా వేసుకోవాలి. మరి మెత్తగా వేసుకోవద్దు. మిక్సీలో కొంచెం ఇట్లా కచ్చాపచ్చగా ఇవన్నీ కలిపేసి మనము డీప్ ఫ్రై చేసుకోవటమేనా? అవునండి. సో ఇది ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాము. హీట్ చేసి పెట్టేసింది. మైదా అండి. ఓకే ఓకే. తర్వాత కార్న్ ఫ్లోర్. ఓకే, కార్న్ ఫ్లోర్ 1.5 స్పూన్ వేసుకోవచ్చు. ఉప్పు. ఓకే, తగినంత ఉప్పు. కారం అండి. గరం మసాలా. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మొత్తం కలిపేసేసుకొని. ఓకే, కార్న్ పేస్ట్ అనేది మరి ఎక్కువ వాటరీ కాకుండా గ్రైండ్ చేసుకోవాలి కదా, ఎందుకంటే లేదంటే పిండి మనం ఎంత వేస్తున్నా అది
లూజ్ గా అవుతూనే ఉంటుంది. అందుకని మెత్తగా వేసుకోవద్దు, కచ్చా పచ్చగా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, అన్ని ఒకసారి చేసి వేస్తారా? కాకపోతే కార్న్ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు చూసుకోవాలి, అంటే గింజలు లేకుండా, ఎందుకంటే పగులుతుంది, గింజలు అప్పుడప్పుడు పేలుతుంటాయి. అవునండి. ఇలా చుట్టుకునేటప్పుడు ఏమైనా ఉన్నా జస్ట్ అది అలా మెదిపితే మెదిగిపోతుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 2 పిల్లలు ఉన్నారు. ఏం చదువుతున్నారు? పాప ఇంటర్ 2nd ఇయర్, బాబేమో 6th క్లాస్. ఓకే, పేర్లేంటి? పాప పేరేం ప్రియా. మర్చిపోయారా టెన్షన్ లో? ఒక్కసారి పేర్లేంటారా డింగు అని ఆలోచించారు, ఏదో గుర్తు చేసుకోవాలన్నట్టుగా. ప్రియా. బాబు పేరేమో రాఘవ్. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? వారు హిమాలయ కంపెనీలో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ లో ఓకే ఏరియా సేల్స్ మేనేజర్. నైస్. పేరేంటి మీ వారి పేరు? ఆంజనేయ శర్మ. ఓకే, సో సరిపోతాయా ఇవి? సరిపోతాయి. చూడండి వేడి సరిపోతుందా? వేద్దామండి. దూరం ఉండాలా? ఓకే, డౌట్ వచ్చిందా మీకు? ఇది అడ్డం పెట్టుకుందాం. అవును, కార్న్ తో కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి, తెలియదు అది కొంచెం. అవును, మధ్యలో అంటే మనకి గవ్వుకుని అన్ని చూడలేం కదా, ఏదన్నా మిగిలి ఒకటి అలా ఉన్నా కూడా కొద్దిగా అందులో వాటర్ ఎక్కువ క్వాంటిటీ ఉందంటే వెళ్తుంది. సో కార్న్ తో డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ ఇలాంటి డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు ముఖ్యంగా అలా గింజల పడంగా కాకుండా కంపల్సరీగా ఇలా పచ్చగా మెదిపేసుకొని వేసుకుంటేనే మనకి సేఫ్టీ అన్నమాట. కొంచెం కలర్ వస్తే తీసేసుకోవచ్చు కదా, కొంచెం కలర్ రావాలి, లోపలంతా బాగా మగ్గుతుంది. కిందకి తిప్పేసేయండి, లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది. ఓకే, సో ఈలోపు మనం దీనికి ఇది రెడీ చేసుకోవచ్చు అండి. సో షిఫ్ట్ చేస్తాను ఇటు ప్యాన్. ఒక్క నిమిషం, కొంచెం వేగంగానే. నేను చూస్తుంటాను దాన్ని, ఈ పొయ్యి మీద ఆన్ చేసి పెడతాను. కొద్దిగా ఆయిల్ కావాలా? కొంచెం ఆయిల్ వేయండి, చూసుకోండి. చాలా కొంచెం చాలా సరిపోతుంది. అది కూడా ఒకసారి గెరటిస్తారా ఒకసారి? చూడండి, కొంచెం రెడ్డిష్ వస్తే ఆపేసేయండి. చాలా కొంచెం ఆపేసి అలాగే ఉండనండి దాంట్లోనే. ఎందుకలా నూనె ఎక్కువ పీల్చేస్తాయి కదా? అలా లేదు, ఆ వేడి కొంచెం మగ్గుతుందని. అవునా? మీ ఇష్టం, కొంచెం అలా ఉండండి, అయిపోతుంది. ఓకే, ఇది కాజు మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కంపల్సరీ కాదు. ఓకే, పిల్లలు అది కొంచెం ఇష్టపడతారు కదా కాజు వేస్తే. కొంచెం గార్నిష్ కోసం అన్నట్లుగా కొంచెం లైట్ గా ఫ్రై చేసి తీసేసుకోవాలి. దాంట్లో స్టిక్ తీసుకోండి. కొంచెం ఫ్రై అయితే చాలు ఇవి. ఓకే, కలర్ చేంజ్ అవ్వాలి, ఇలా అయితే సరిపోతుంది. కొంచెం చేంజ్ అయితే కొంచెం క్రిస్పీ కరకలాడుతూ వస్తాయి కదా. అవునవును, అలా వస్తే ఓకే చాలు. తీస్తారా? నెక్స్ట్ కరేపాకు అండి, కొంచెం కరేపాకు, తర్వాత తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు. ఓకే, వేగంగానే ఇలా కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు సో పుల్లటి పెరుగు అయితే మనకి 65 బాగుంటుందండి. దీనికి మాకు టేస్ట్ వస్తాయి. అవును, పుల్లటి పెరుగు కలుపుతాయి. ఇలా ఫుడ్ కలర్. ఓకే, అబ్బో చాలు, ఊనిగా పట్టేసినట్టు. అది తీసేసి చేద్దామా? ఇది కొంచెం వేగేస్తే ఆ పెరుగు మొత్తం దానికి పట్టేసుకుంటే తీసేసుకోవచ్చు. కూడా కొంచెం
పెరుగు ఒక కమ్మదనం అంతా దీనికి వచ్చేస్తుంది. మనం పుల్లటి పెరుగు కదా వేసుకున్నాం, అదే పులుపు ఎలా వస్తుంది? పులుపు పడుతుంది. ఆ పచ్చిమిరపకాయలు 65 కి మనకి ఆ పెరుగు పులుపు కూడా అది మంచి టేస్ట్ ఇస్తుంది యాక్చువల్ గా. మనం అంటే వెజ్ లో చేసుకున్నా గానీ నాన్ వెజ్ లో చేసుకున్నా చాయిస్ ని బట్టి. కొంచెం డ్రై అయితే అది పెరుగు మొత్తం డ్రై అయిపోవాలి. ఓకే. కొంచెం వెల్లుల్లి అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చా దీంట్లోనా? ఇంకా వద్దండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాం కదా, చాలు. ఇంకా బయట దీంట్లో అక్కర్లేదు, ఇంకా ఏమొద్దు. ఓకే, అదే ఆపేస్తాను. ఓకే, ప్లేట్ లో తీస్తారా? ఆ జీడిపప్పు బౌల్ వేసుకోండి. తీసేనా? కొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర. ఓకే, వేయించుకున్న కాజు. ఓకే, కలర్ఫుల్ గా ఇలా ఉంటే పిల్లలు అట్రాక్షన్ గా తింటారండి. మా బాబు అయితే అసలు తినడు, ఏమి తినడు. ఇట్లా ఉంటే చేసి పెట్టినా కూడా తినడా? ఇలా చేస్తే తింటాడు. ఇలా చేస్తేనే తింటాడా? సో రెడీ అయిపోయిందా కార్న్ 65? ఓకే అండి, మరి వేడివేడిగా కార్న్ 65 రెడీ. టేస్ట్ చూసే ముందు కార్న్ 65 తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. స్వీట్ కార్న్ 65 తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన స్వీట్ కార్న్ ను కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, పెరుగు, ఫుడ్ కలర్ వేసి వేయించాలి. దీనిలో డీప్ ఫ్రై చేసిన బాల్స్ ను వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ 65 రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు బొప్పాస్కాయ ముక్కలు తిన్నట్లయితే కళ్ళు మసకబారకుండా ఉంటాయి, అలాగే కంటి సమస్యలు ఏవి దరిచేరకుండా ఉంటాయి. కార్న్ 65 తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపేట్ చేసే వంట ఏంటో చూద్దాం. మీరేం చేస్తారు వంట? స్వీట్ కార్న్ జీరా రైస్. స్వీట్ కార్న్ జీరా రైస్. ఓకే ఓకే, మరి స్వీట్ కార్న్ జీరా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ జీరా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1. ఓకే, స్టార్ట్ చేద్దామా దేవి గారు? ఓకే, మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా. ఓకే, సో బిర్యానీ ఆకు, మసాలా దినుసు, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్. జీలకర్ర వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అసలు ఎక్కడి నుంచి వచ్చింది జీలకర్ర వెల్లుల్లి పేస్ట్? అంటే ఇది ఏమైనా కొత్త ఈ మధ్య వాడుతున్నారేమో నాకు ఒక డౌట్ వచ్చింది సడన్ గా. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇలా ఇవ్వండి. జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్. అది జీలకర్ర పచ్చిమిర్చి పేస్టా? ఇది మీకు బాగా మైండ్ లో ఉండిపోయినట్టుంది ఈ పేస్ట్. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర. సో మనకి జీరా రైస్ కాబట్టి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి, మళ్ళీ కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందా? ఇది కొంచెం బాగా స్మెల్ పోయేంత వరకు వేగనివ్వాలి. ఓకే, ఈ వంట మీరే ట్రై చేశారా? ఎక్కడైనా చూసారా? లేదు, నేనే ట్రై చేశాను. మనం స్వీట్ కార్న్ బదులు వేరే వెజిటేబుల్స్ తో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో జీరా రైస్ కాంబినేషన్ లో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఎలాగో మనకు కొద్దిగా ఇది ఘాటు ఉంటుంది కదా ఎంతైనా, కొంచెం పేస్ట్ అది. సో స్వీట్ కార్న్ ఉంటే కొద్దిగా అది తీగా ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుందేమో కదా. సో ఆ స్వీట్నెస్ కి, ఈ ఘాటుకి
మంచి స్మెల్ వస్తుంది. మసాలా దినుసులు వేసాం కదా, అది కూడా యాడ్ ఇది రైస్ ఐటమ్ కదా, ఉంటే బాగుంటుంది. రైస్ కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పుదీనా. సో ఇవన్నీ ఇంత ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనకి ఆ జీరా ఫ్లేవర్ తెలుస్తుందా? తెలుస్తుంది. ఓకే, కొత్తిమీర. ఓకే, ఇది కొంచెం వేగింది కదా, ఇప్పుడు స్వీట్. సో ఉడికించేసారండి ఇది? ఉడికించి స్వీట్ కార్న్. ఓకే, ఇంకా దీంట్లోకి ఏమన్నా ఉంటే బాగుంటుందా, అంటే కర్రీ టైప్ లో, లేదా ఓన్లీ కర్డ్? అవసరం లేదు, కర్డ్ అయినా సరిపోతుంది, ఉట్టిగైనా సరే తినొచ్చు. అన్ని ఆల్రెడీ అన్ని ఫ్లేవర్స్ ఉంటున్నాయి కాబట్టి ఏం అవసరం లేదు. ఫైనల్ గా కొంచెం కర్డ్ వేసుకుంటే సరిపోతుందేమో కదా. ఇప్పుడు రైస్ వేసుకుందాం. వెయిట్, సో పుదీనా ఇవి కూడా ఎక్కువ వేసేటప్పటికి కొంచెం ఆ స్మెల్ అనేది బాగా వస్తుంది. మనకి రైస్ తో అవి అంత అలా అనిపించి అంతేసిన గానీ బానే ఉంటుంది. సాల్ట్ ఇప్పుడు మీరు ఏదైనా పేస్ట్ లో యాడ్ చేశారా? నేను ఇప్పుడు వేస్తాను. దీంట్లో అన్నంలో వేసుకోవటమేనా? ఓకే, నైస్. రైస్ ఐటమ్స్ ఏవైనా కూడా మనకి అంటే రైస్ కుక్ చేసుకొని అందులో యాడ్ చేసుకుని వెజిటబుల్స్ ఆర్ ఇలా ఏదైనా కుక్ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. పిల్లలకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కర్రీస్ ఇవన్నీ కాకపోతే ఇలాంటివి బాగుంటాయి. అండ్ అంటే వెరైటీస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి మనం ట్రై చేస్తుండొచ్చు రెగ్యులర్ గా, అదే అన్నం అదే కూర అలా కాకుండా. ఓకేనా? ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేసేయండి. పైన నిమ్మరసం దింపేసిన తర్వాత పులుపు కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చేమో కదా ఫైనల్ గా. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. కలర్ఫుల్ గా ఉంది చక్కగా రైస్ అంతా కూడా. కార్న్ ఎల్లోగా, ఈ లీవ్స్ అన్ని గ్రీన్ కలర్ లో, వైట్ గ్రీన్ నీట్ గా. ఓకే, ప్లేట్ లో కొంచెం మనం పుదీనా కొత్తిమీర జారించు. ఓకే, రెడీ. కార్న్ జీరా రైస్. ఓకే, నైస్, మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కూడా. ఓకే అండి, మరి వేడివేడిగా కార్న్ జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. స్వీట్ కార్న్ జీరా రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర వేసి వేయించాలి. దీనిలో పుదీనా, కొత్తిమీర, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా నిమ్మరసం వేసి బాగా కలిపి పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ జీరా రైస్ రెడీ. ఓకే అండి, మరి స్వీట్ కార్న్ తో 2 వెరైటీస్ కూడా రెడీ. ఒక స్నాక్ ఐటమ్ అండ్ అలాగే ఒక రైస్ ఐటమ్. మరి టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాం ఇప్పుడు. సో రాజు గారు, ఒకటేమో 65, ఇంకోటేమో జీరా కాంబినేషన్ లో రైస్ ఐటమ్. ఓకే, ఫస్ట్ ఏ రెసిపీ టేస్ట్ చూద్దాం? 65 స్నాక్ టేస్ట్ చూద్దామా? yes. బాగుందండి, నైస్. సో ఆ కార్న్ అంతా కూడా మనకు బాగా మ్యాష్ అయిపోయింది కదా, అంటే సెపరేట్ గా. సో ఇప్పుడు రైస్ ఐటమ్ టేస్ట్ చూద్దాం. బాగున్నాయి, 2 వంటలు కూడా బాగున్నాయండి కార్న్తో. ఇద్దరు బాగా చేశారు. సో రాజు గారు చెప్తారు ఇప్పుడు విన్నర్ ఎవరు అనేది. అంటే 2 అయితే డిషెస్ బాగున్నాయి చేసుకోవడానికి. రైస్ ఐటెంలో అంటే జీరా అనుకున్నప్పుడు మనం జస్ట్ ఓన్లీ జీరా వాడుకుంటే బాగుంటుంది. సో మీరు అంటే మసాలా దినుసులు వేశారు, ప్లస్ బిర్యానీ ఆకు, ప్లస్ ఆ కొత్తిమీర పుదీనా కూడా కొంచెం తగ్గించుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఎండింగ్లో ఆ నిమ్మరసం కూడా పెద్దగా అంటే
జీరా కాబట్టి అంతగా అవసరం లేదు. ఓన్లీ అంటే మసాలా రైస్, మసాలా కార్న్ రైస్ అనుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అవి ఒక చిన్న చిన్న మీరు చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈరోజు 65. ఓకే, శ్రీవాణి గారు విన్నర్ అనమాట. అవునండి. కంగ్రాట్స్ అండి శ్రీవాణి గారు. సో ఈరోజు మీరే విన్నర్. సో టేస్టీగా ఈరోజు 65 చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్, యూ వెల్కమ్. దేవి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వార్ చిట్కా. పుదీనా, కొత్తిమీర లాంటివి త్వరగా వడిలిపోకుండా పాడైపోకుండా ఉండాలంటే వాటిని సిల్వర్ ఫాయిల్ లో చుట్టేసినట్లయితే అవి త్వరగా పాడవవు. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన వెల్లుల్లి కాకరకాయలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. వెల్లుల్లి, కాకరకాయ, మినపప్పు, ధనియాలు, చింతపండు చాలా చాలా బాగుందండి. ఈ మసాలా ఐటమ్స్తో పాటుగా మనం కాకరకాయని డీప్ ఫ్రై చేయకుండా వాడితేనే అందులో ఉన్న బెనిఫిట్స్ మనకు 100% వస్తాయి. అసలు డీప్ ఫ్రై చేస్తేనే ఏమవుతుందంటే కుకింగ్లో పాడయ్యే అంటే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఆయిల్ ఒక టెంపరేచర్ ఒకటే కాకుండా మనం అలా డీప్ ఫ్రై చేసినప్పుడు దాని కెమికల్ స్ట్రక్చర్ ఒక మార్పు, ఆ కెమికల్ స్ట్రక్చర్లో చేంజెస్ రావడం మూలాన తర్వాత అందులో ఉన్న పోషక విలువలు పాడవడము ఇవన్నీ ఎక్కువ జరుగుతుంది. సో ఎంత మంచి కాకరకాయ మనం రోజు తీసుకుంటున్నామని అనుకుంటూ డీప్ ఫ్రై చేసినా ఉపయోగం లేదు. సో చాలా మటుకు దాన్ని మనం ఇలా షాలో ఫ్రై కానీ, తక్కువ ఆయిల్తో చేసుకోవడం కానీ, స్టీమ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఉడకబెట్టుకొని తినడం కానీ, ఇలాంటి పద్ధతుల మూలంగా తింటేనే షుగర్ లెవెల్స్ తగ్గించడం అన్న కాకరకాయ బెనిఫిట్ మనకు వస్తుందన్నమాట. సో ఈ రెసిపీ చాలా బాగుందండి. అంటే కాకరకాయ ఒక్కటే షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది అనుకుంటే వెల్లుల్లిపాయ కూడా మనకు బీపీని జతగా తగ్గిస్తుంది. సో ఈ రెండిటి కాంబినేషన్ అన్నది చాలా చాలా బాగుంది. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన గోబీ పన్నీర్ సమోసా. మన ట్రెడిషనల్ సమోసాతో పాటు అంటే బంగాళదుంపలు, పచ్చి బఠానీలు కాకుండా అంటే వాటితో పాటుగా మనము గోబీ అండ్ పన్నీర్ కూడా యాడ్ చేయడం మూలాన డెఫినెట్గా కొంచెం పోషక విలువలు పెంచిన వాళ్ళం అవుతాం. సరే ఇంకేం చేయాలి సమోసాని తినగలిగే విధంగా హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తినాలి అంటే ఇంకేం చేయాలి అంటే సమోసాని మనం పూర్తిగా మైదాతో కాకుండా గోధుమ పిండిని చేసుకుంటూ అవెన్లో ఎలక్ట్రికల్ హీట్ ఉపయోగించుకుంటూ దాన్ని మనం కుక్ చేస్తాం. సో డీప్ ఫ్రై కంటే అది కాస్త బెటర్ కాబట్టి ఈ సమోసాని అలా ట్రై చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన స్వీట్ కార్న్ 65, స్వీట్ కార్న్ జీరా రైస్. స్వీట్ కార్న్ 65 అన్నది డెఫినెట్గా అది డీప్ ఫ్రైడ్ ప్లస్ మైదా, కార్న్ ఫ్లవర్ ఇవన్నీ ఉంటాయండి. సో డెఫినెట్గా అది హెల్దీ రెసిపీ కింద మనం తీసుకోలేము. కానీ స్వీట్ కార్న్ జీరా రైస్ చాలా బాగుంటుందండి. జీలకర్ర అన్నది మన ఔషధ గుణాలు, వంటింటి ఔషధ గుణాల్లో ఒకటి. స్వీట్ కార్న్ జీరా రైస్ కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా అవుతూ పెరుగుతో పాటుగా మనకు కావాల్సిన పోషక విలువల్ని అందిస్తుంది అనమాట. సో ఇవాళ మనం కాకరకాయ షుగర్ని తగ్గిస్తుంది, కామన్ నాలెడ్జ్ అయిపోయింది. కానీ దాన్ని వండుకునే విధంగా వండుకుంటేనే మనకు కరెక్ట్. ఇంకా చక్కగా మనం ఇలా వెల్లుల్లిపాయలతో, ఇలా మినపప్పుతో ఇలా వండుకున్నాం అనుకోండి ఇంకా మంచిది. కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా రావడమే కాకుండా డెఫినెట్గా షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సమోసా అన్నది పేరు వినగానే మనకు తెలుసండి, అది రెగ్యులర్గా తీసుకోవడానికి కానీ కాదు. స్వీట్ కార్న్ 65 కూడా డైలీ డైట్కి యూజ్ కాదండి. సో డెఫినెట్గా మనం అది రోజు తీసుకోలేము, హై క్యాలరీ అనేది మనం గుర్తించాలి. స్వీట్ కార్న్ జీరా రైస్ మాత్రం చాలా బాగుందండి. మనకు ఎవ్రీడే యూజ్ అయ్యే ఐటమ్స్లో ఒక రకమైన ఐటమ్. ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా అండి? అయితే ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించవచ్చు. ఒక టేస్టీ రెసిపీ రాసి పంపిస్తే మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజు గారు ఈరోజు 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.